బీజేపీ అభ్యర్థుల జాబితా కాసేపట్లో విడుదల చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు అభ్యర్థులను పేర్లను ప్రకటించనున్నారు. తొలి జాబితాను జేపీ నడ్డా ప్రకటించనున్నారు. తొలి జాబితాలో ఎక్కువ మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. దాదాపు 30% మంది సిట్టింగ్లకు సీట్లు కేటాయించనున్నట్లుగా తెలుస్తుంది. బీజేపీ అభ్యర్థుల జాబితా కాసేపట్లో విడుదల చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. తొలి జాబితాను జేపీ నడ్డా ప్రకటించనున్నారు. తొలి జాబితాలో ఎక్కువ మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. దాదాపు 30% మంది సిట్టింగ్లకు సీట్లు కేటాయించనున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిరాజ్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సిరాజ్, చెప్పండి. బీజేపీ లోక్సభ అభ్యర్థులు పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ మరి కాసేపట్లో విడుదల కానున్నట్టు సమాచారం. అయితే గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వనున్నట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఎందుకంటే ప్రతి కసరత్తు చేసింది. అసలు ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటిది అనే కోణంలో అనేక దర్యాప్తు కూడా చేపట్టడం జరిగింది. ఈ కోణంలో అక్కడ గెలిపే లక్ష్యంగా అంటే ఏవైతే ఓడిపోతున్న ప్రతి స్థానాలు ఏవైతే ఉంటాయో అక్కడ గెలుపు గుర్రాలకి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన లిస్టు అంటే 125 మంది సంబంధించిన అభ్యర్థుల లిస్టు మరి కాసేపట్లో విడుదల కాబోతున్నట్టుగా ప్రస్తుతమైతే సమాచారం అందుతుంది. ఏది ఏమైనా సరే 125 మంది అభ్యర్థులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీంట్లో సిట్టింగ్ లోక్సభ ఎంపీ అభ్యర్థులుగా 3 నుంచి 4 అభ్యర్థులు ఉన్నట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతుంది. అయితే తెలంగాణ నుంచి చూసుకుంటే 6 నుంచి 7 మంది అభ్యర్థులు ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే టోటల్ గా ఆ రాష్ట్రాల మొత్తం నుంచి చూసుకుంటే 125 మంది అభ్యర్థులు ఉండబోతున్నారు. అయితే ఆ అభ్యర్థులు ఎవరు, ఎక్కడి నుంచి, ఏంటి, ఆ పేర్లు ఏందనేది మాత్రం టోటల్ గా మరి కాసేపట్లో సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వెల్లడి కాబోతున్నట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రెస్ మీట్ జరగనుంది. ప్రెస్ మీట్ లో టోటల్ 125 మంది అభ్యర్థుల లిస్ట్ మరి కాసేపట్లో విడుదల కాబోతుంది. ఆ అభ్యర్థులు ఎవరనేది మరి కాసేపట్లో తేలబోతుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.